ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక సోను వ్లాగ్స్. అలా జస్ట్ ఒక వీకెండ్ వ్లాగ్ షూట్ చేస్తున్నాము. సో ఇవాళ స్పెషల్ ఏంటి అంటే మేము కార్ తీసుకొని 3 years అయిందనమాట. కార్కి పూజ చేయిద్దాం అనుకుంటున్నాము. ఈఎంఐ కూడా క్లోజ్ అయిపోయింది. సో వై నాట్ అని చెప్పి పూజ చేపిద్దాం అనుకుంటున్నాము. కార్ తీసుకున్నప్పుడు వాహన పూజ చేపించాము పెద్దమ్మ టెంపుల్లో. తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట పూజ చేయించడము. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము కాళీమాత టెంపుల్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి కోకాపేట రోడ్, కోకాపేట్ దగ్గరలో ఉన్న కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. ఈ కార్ తో ఉన్న రిలేషన్ ఏంటో సోనుని అడిగితే తెలుసుకుందాం. సోనుకి కార్ అంటే చాలా ఇష్టము. డ్రైవింగ్ కూడా ఎవరికి ఇవ్వడు. సోను రిలేషన్ మరి ఈ కార్ లో అయితే మేము ఇప్పటి వరకు ఒక 30,000 kilometers తిరిగాము 3 years లో. సంవత్సరానికి ఒక 10,000 చొప్పున వేసుకోండి. సో ఆ సంవత్సరానికి కూడా అంటే లైక్ ఎక్కువ లాంగ్ రైడ్స్ వెళ్ళాము అనమాట. మీరు ఇన్ కేస్ మా పాత వ్లాగ్స్ చూసుంటే షిరిడి వెళ్ళాము, పూణే వెళ్ళాము, నాసిక్ వెళ్ళాము, తిరుపతి వెళ్ళాము, లోనావాలా వెళ్ళాము. ఇలాగా చాలా ప్లేసెస్ కి, వైజాగ్ వెళ్ళాము, విశాఖపట్నం వెళ్ళాము చాలా సార్లు. ఇంకా ఎక్కువ లాంగ్ రైడ్స్ అయితే మామూలుగా వేయలేదు అనమాట. ఇలా టైం దొరికితే ఒక 2-3 days దొరికినా ఇమ్మీడియట్ గా మేము లాంగ్ రైడ్స్ కి అయితే వెళ్ళిపోయాము వాళ్ళవి. అండ్ లోకల్లో చాలా తక్కువ తీస్తుంటా కార్ బేసిక్ గా నేను, కానీ లాంగ్ రైడ్స్ కి అయితే తెగ వెళ్తాను. జనరల్ గా ఆఫీస్ కి అయితే చాలా తక్కువ. ఎందుకంటే మార్నింగ్ టైం చాలా ట్రాఫిక్ ఉంటుంది. దట్టు మాకు కార్ తీసుకెళ్లే అంత దూరం ఏం కాదు ఇల్లు కూడా. సో ఆల్మోస్ట్ దగ్గరే ఉంటుంది ఇంటికి ఆఫీస్కి. సో అందుకే సోను ఆబ్వియస్లీ బైకే ప్రిఫర్ చేస్తాడు. నేను వచ్చేసి నాకు క్యాబ్ వస్తుంది, సో నో ప్రాబ్లం. అండ్ బయటకి ఎప్పుడైనా వీకెండ్స్ వెళ్తే మాత్రం కార్ తీస్తాము. దట్టు చాలా రేర్ కార్ తీయడం. ఒకవేళ లాంగ్ వెళ్తున్నాం అంటేనే తీస్తాము. లాంగ్ డ్రైవ్స్ అయితే మాత్రం మోస్ట్లీ కారే ప్రిఫర్ చేస్తాం అనమాట. మీరే చూసారు కదా, మా వీడియోస్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో మేము కార్లోనే వెళ్ళినవి చాలా ఉంటాయి. ముంబై వరకు కూడా కార్లో వెళ్ళాము. ముంబై అంతా కార్లో తిరిగాము. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ కార్. మంచి డెస్టినేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, సో దట్ మేము ఆ ట్రిప్స్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. కార్లోనా? యా. కార్ కొని అప్పుడే 3 years అయిపోయిందంటే నాకే నమ్మబుద్ధి అయ్యట్లేదు అనమాట. ఎమోషనల్గా అటాచ్ అయ్యాను. అండ్ ఫిజికల్గా అయితే ఈ స్టీరింగ్, ఈ సీట్స్, ఇది నాకు చాలా ఇష్టమైన కార్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా కార్స్ చూశాను. స్విఫ్ట్ అనేది ఒక బర్డ్ పేరు అనమాట. సో ఆ స్విఫ్ట్ అనే పదంలోనే నాకు కార్ నచ్చేసింది. సో మిగతావన్నీ సెకండరీ. కార్ మీద అసలు వెళ్ళని ప్లేస్ లేదు, డే లేదు, నైట్ లేదు, అసలు మొత్తం అంతా ఫుల్గా తిరిగాను, తొక్కాను, మామూలుగా లేదనమాట. ముంబై ఎక్స్ప్రెస్ వేలో అయితే ఆల్మోస్ట్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఈ కార్తో. బట్ ఐ లవ్ దిస్ కార్. అందుకనే దీన్ని మధ్యలో అయితే మాకు అనిపించింది అనమాట. మేము కొన్నప్పుడు 2021లో ఇదే ఉంది. ప్రెసెంట్ ఏమంచి అడాస్ ఫీచర్స్ అని, తర్వాత ఎలక్ట్రానిక్ కన్సోల్స్, క్లస్టర్ బోర్డ్, క్లస్టర్ అంతా ఎలక్ట్రానిక్ క్లస్టర్ వచ్చేసింది. అండ్ ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయి. హారిక కూడా చాలా చెప్పింది ఆటోమేటిక్ తీసుకుందాం. నాకు అస్సలు ఆటోమేటిక్ అంటే ఇష్టం లేదు. మాన్యువల్లోని ఒక కిక్ ఉంటుంది కదా. సో నేను పర్టికులర్గా మాన్యువలే కావాలి నాకు అని చెప్పి తీసుకున్నా. ఇన్ కేస్ వేరే కార్ కొన్నా ఈ కార్ అయితే అమ్మే పరిస్థితి లేదు. హారిక కార్ అంటే ఒక స్కూటీ లాంటి కార్, మాన్యువల్ కార్ కాకుండా ఆటోమేటిక్ కార్ కొనేస్తే మనకి హెడేక్ ఉండదు అనమాట. హారిక కూడా ఒక కార్ తొక్కుకుంటూ పోతుంది.
ఓం హ్రీం గణేశాయ నమః. रामांज गोत्र नाम वेंकटेश हारिका पेरेंट्स का नाम मुंडेटी कुमार मुंडेटी रजनी सहकुटुंब ఫైనల్లీ పూజ అయితే కార్కి అయిపోయిందనమాట. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో మేమైతే ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం. నేను ఒకసారి వచ్చాను, మా ఫ్రెండ్ సంజీవ్ అని ఉండేవాడు, ఫేస్బుక్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళికి అనుకుంటా ఇక్కడ అప్పుడు మంచిగా భోజనాలు ఉన్న దావత్ ఏదో పెట్టాడు. కానీ ఇప్పుడు కుకింగ్ ఏది లేదన్నారు కదా, కుకింగ్ అది ఇప్పుడు ఆపేశారు. టెంపుల్ అయితే నేను చాలా చిన్నది అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ. మంచి గాలి కూడా వేస్తుంది ఇక్కడ. మేబీ ఇక్కడ కుకింగ్ చేసుకునేవారేమో ఇన్నాళ్ళు కదా, ఇప్పుడు ఆపేశారు. అప్పుడు చేసేవారు, నేను బాగా గుర్తున్నాను. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కుకింగ్ ఆరమైసమ్మ, గండి మైసమ్మ గుడి ఇది. కాళీమాత టెంపుల్ ఇది. కాళీమాతనే తెలంగాణలో మైసమ్మ అంటారు. అలా వెళ్ళాలనుకుంటా. సో ఇక్కడైతే అన్ఫార్చునేట్లీ నా వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదన్నమాట. నేను తర్వాత చూసుకున్నాను రికార్డ్ అవ్వలేదని. సో మేమైతే ఆగ్రోమాక్ దగ్గరలోకి వచ్చేసాము. అండ్ హైదరాబాద్ అంతా ఒక రౌండ్ వేసుకొని కోకాపేట నుంచి మళ్ళీ ఆగ్రోమాక్ వచ్చేసి సనత్ నగర్లో ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చాము అండ్ కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి కదా, సో వాటి కోసం వచ్చామన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఆగ్రోమాక్లో కూడా చాలా క్రౌడ్ ఉంది, దట్టు ఇవాళ వీకెండ్ కదా, చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఆగ్రోమాక్ సనత్ నగర్లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా యునీక్ ఉంటాయి అనిపిస్తుంది నాకైతే. మా రిసెప్షన్ టైంలో కూడా మేము ఇక్కడే తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్. అండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడైతే నేను బిల్లింగ్ కౌంటర్ దగ్గర చూసారా ఎంతమంది ఉన్నారో, అసలు ఫుల్ క్రౌడెడ్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టేసింది. ఓకే, ఇది కూడా జర్మన్ సిల్వరా? పూజా సామాన్లు కూడా ఉన్నాయి చూడు అక్కడ.
సో, ఇంకా వర్షం అయితే గట్టిగా స్టార్ట్ అయిపోయిందనమాట. అండ్ ఫైనల్లీ మేమైతే డిన్నర్ చేయడానికి రెస్టారెంట్‌కయితే వచ్చాము. ఈ రెస్టారెంట్ యాంబియన్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈ రెస్టారెంట్ కొంచెం మా ఇంటికి దగ్గరలోనే ఉంటది. ఎప్పటినుంచో వెళ్దాం, వెళ్దాం అనుకుంటున్నాం గానీ ఎప్పుడు కుదరలేదు. సో, ఈరోజు వెళ్ళామనమాట. అండ్ దట్ టూ యాంబియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. దట్ టూ వర్షం పడుతుంది కాబట్టి చాలా గ్రీనరీగా అనిపిచ్చింది. ఇది బయట కూడా కూర్చొని తినడానికి ఆప్షన్ ఉన్నట్టుంది. బట్ ఇప్పుడైతే రెయిన్ పడుతుంది కదా! సో, మేమైతే లోపలికెళ్తున్నాము. అండ్ ఫుడ్ అయితే మేము ఎక్స్‌పెక్ట్ చేసినంత ఇదిగా లేదు. బట్ ఓకే, ఓకే ఉందనమాట. ఒక్కసారి ట్రై చేయొచ్చు అనిపిచ్చింది. ఫైనల్లీ అయితే ఇంటికైతే వచ్చేసామనమాట. ఇప్పుడే డిన్నర్ చేసుకొని. అండ్ బయటైతే ఫుల్ గట్టిగా వర్షం పడుతుంది. అండ్ నేను అగ్రోమాక్‌లో ఏవేవి తీసుకున్నానో అవి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ చిన్న బాక్స్ తీసుకున్నాడు. ఇదేంటంటే ఏదైనా పికిల్స్ పట్టుకెళ్ళడానికి, లేదంటే ఏదైనా పొడి పట్టుకెళ్ళడానికి బావుంటదని తీసుకున్నాడు. ఇదొచ్చేసి 6 పీస్ సెట్ అనమాట. 55 రూపీస్. రసంకి డబ్బా తీసుకున్నాడనమాట. యాక్చువల్లీ మా ఇంట్లో 2 ఉండేవి. 2 పాడైపోయాయి. ఒకటేమో చాలా పెద్దదయిపోయింది. ఒకటేమో మొన్ననే రీసెంట్‌గా ఇరిగిపోయిందనమాట. సో, ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ వచ్చింది. సిగ్నోరా వేర్‌ది. ఈ కప్స్ తీసుకున్నాము. ఎప్పుడైనా సాంబార్, చట్నీ అవన్నీ వేసుకోవడానికి బావుంటది గదా అని చెప్పి. ఇదొచ్చేసి ఎంత పడింది సోను ఈ 2? ఇది ఒక్కటి 75 రూపీస్. చాలా బావుంది. ఇవి 2 తీసుకున్నా. ఈ టీ స్ట్రెయినర్ తీసుకున్నా అనమాట. ఇది కూడా నాకు నచ్చింది. ఇదొచ్చేసి 55 రూపీస్. దీనికన్నా పెద్దది కూడా ఉంది. యాక్చువల్లీ పెద్దది తీసుకుందాం అనుకున్నా. బట్ గ్లాస్‌లో పెట్టేటప్పుడు ఇంత వరకే ఉంటే బావుంటది గదా అని చెప్పి ఇది చిన్నది తీసుకున్నా. ఆల్రెడీ ఒకటుంది. బట్ ఇంకొకటి తీసుకున్నాను. షాప్‌లోకి వెళ్ళగానే ఇది కనిపించిందనమాట. ఈ సెట్ గ్లాస్ సెట్. ఇదొచ్చేసి 6 పీస్ సెట్. 6 పీస్ సెట్ వచ్చేసి 525 రూపీస్. నాకైతే ఓకే. వర్త్ అనే అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా డిజైన్ కూడా ఉంది. బావుంది. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ, ఇంకొకటి క్రీమ్ కలర్ ఉంది. నాకు బ్లూ బాగా నచ్చింది. సో, బ్లూ తీసుకున్నా. కలర్ అయితే నాకు బాగా నచ్చింది. చూడండి ఎంత బావుందో. లోపల స్టీల్ అనమాట. సాల్ట్ డబ్బా ఒకటి తీసుకున్నా. ఆల్రెడీ ఉంది ఇంట్లో. బట్ అది ఎందుకో ఇరిగిపోయింది అనిపిస్తుంది. సో, ఇది కొంచెం చూడ్డానికి బావుందని తీసుకున్నా. ఇదొచ్చేసి 22 రూపీస్. అండ్ ఇదొకటి తీసుకున్నా. ఇదొచ్చేసి పూరి లేదంటే అప్పడాలు వేపుకోవడానికి చిన్న కళాయి. అండ్ ఇదొచ్చేసి 305 రూపీస్. అండ్ ఇదొచ్చేసి క్యాస్ట్ ఐరన్ అనమాట. చాలా బరువుంది గైస్. నేనెళ్ళింది కుక్కర్ కొనడానికి. యాక్చువల్లీ మా ఇంట్లో కుక్కర్ పాడైందనమాట రీసెంట్‌గా. సో, కొత్త కుక్కర్ తీసుకుందామని చెప్పి వెళ్ళి ఈ సామాన్లన్నీ కొన్నా గైస్. సోను ఇక్కడే ఉన్నాడు వెనకాల. నా వైపు ఎర్రగా చూస్తున్నాడు గైస్ ఇవన్నీ కొనేసానని చెప్పి. కుక్కర్ గైస్ ఈ కుక్కర్ ఓపెన్ చేయాలి గైస్. ఇది వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ గైస్. మా ఇంట్లో ఉన్నది అల్యూమినియం కుక్కర్ అనమాట. ఇప్పటి వరకు వాడింది మేము అల్యూమినియం కుక్కర్. సో, సరే ఈసారి స్టీల్ కుక్కర్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే అందరూ స్టీల్‌కి మూవ్ అవుతున్నారు కదా! సో, స్టీల్ కుక్కర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 లీటర్స్ కుక్కర్ అనమాట. అండ్ నాకు ఎంత ప్రైస్ పడిందంటే ఇది 2099 రూపీస్ పడింది. సో, ఇది వచ్చేసి మాకు 5 ఇయర్స్ వారంటీ ఇచ్చాడు. గైస్ ఇది నేను రేపే వాడేస్తాను గైస్. ప్రెస్టేజ్ కుక్కర్. యాక్చువల్లీ ప్రీతి చూసాము, ప్రెస్టేజ్ చూసాము, ఇంకొకటి ఏదో కంపెనీ చూసాము గ్రీన్‌విచ్ ఆర్ సంథింగ్. అయితే ప్రీతి వచ్చేసి 1700కే 3 లీటర్స్ కుక్కర్ వస్తుంది. సో, ప్రీతి వచ్చేసి లేయర్స్ ఓన్లీ ఒక్క లేయరే ఉంటదంట. సో, ఏదైనా పెట్టినా సరే తొందరగా ఒకవేళ హీట్ ఎక్కువ అయితే కూడా తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని అన్నారు. సో, ఇది వచ్చేసి 3 లేయర్స్ కుక్కర్ అనమాట ప్రెస్టేజ్. 3 లేయర్స్ ఉంది కదా కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటదని
తీసుకున్నది ఏదో మంచిదే తీసుకుందామని తీసుకున్నాం ఇంకా. సో కుక్కర్ అయితే ఇలాగ ఉంది గైస్, చాలా బాగుంది. లోపల కంప్లీట్ స్టీల్ వచ్చింది అండ్ దీని క్యాప్ వచ్చేసి ఇట్లా వచ్చింది. సో ఇది గైస్ కుక్కర్, 3 లీటర్స్ కుక్కర్. సో ఇది దీని మీద రేపు ప్రయోగం చేస్తాను, దీని మీద ఏదైనా కర్రీ వండుదాం అనుకుంటున్నాను, చూద్దాం. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్.